Hello everyone, welcome to the today's class. This is Pawan Kumar. So ఆల్రెడీ రీడర్స్ గురించి మనం 5 క్లాసెస్ అనేవి చూసాం కదండి. సో ఇది 6th క్లాస్. సో ఈ క్లాస్లో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మోనోటోనిక్ సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఒక ప్రాబ్లం అనేది మనం చేసాం, థియరం చేసి దాని మీద ఒక ప్రాబ్లం అనేది మనం చేయడం అయితే జరిగింది. సో ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లం నెంబర్ 3. Prove that generator of Sn is convergent if Sn is equals to n plus 1 plus n plus 2 plus and so on plus n plus n. సో సిరీస్ చూడండి ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ జనరేటర్ ఆఫ్ Sn ఈస్ కన్వర్జెంట్. సో జనరేటర్ ఆఫ్ Sn ని కన్వర్జెంట్ అని చూపించమంటున్నాడు. ఇచ్చిన సీక్వెన్స్ చూడండి ఎలా ఉంటుంది. Sn is equals to 1 by n plus 1 plus 1 by n plus 2 plus and so on plus 1 by n plus n అనే టర్మ్ అయితే ఉన్నాయి కదా. సో చూడండి ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడండి మనకి, Sn అనేది ఇచ్చాడు. దీన్ని 1 by n plus 1 plus n plus 2 plus and so on plus n plus n కింద ఇచ్చాడు కదా మనకి సీక్వెన్స్. సో మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ అని థియరం బేస్ చేసుకుని మనం సమ్స్ అనేవి చేస్తున్నాం కదా. సో ఇది మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్సా చెక్ చేయండి. సో n ప్లస్లో 1 పెడితే 1 by 2 1 by 2 plus 2 4 1 by 4 అలాగా సీక్వెన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో దాంట్లో మనం ఏం చేసాం, ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కన్సిడర్ చేయాలంటే మనం Sn సీక్వెన్స్ Sn తర్వాత ఉన్న సీక్వెన్స్ని అంటే Sn వాల్యూ ఇది అవునా. సో Sn plus 1 సీక్వెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అన్నింటిని ఒక దాంట్లో నుంచి ఒకటి సపరేట్ చేస్తే వచ్చిన వాల్యూ పాజిటివ్ నెగిటివ్ చెక్ చేద్దాం. పాజిటివ్ వస్తే కనుక సో ఏమవుద్ది, Sn అనే సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవడం అయితే జరుగుతుంది అవునా. లాస్ట్ సమ్లో మనం అదే విధంగా చేసాం కదండి. సో నేను ఏం చేస్తానంటే Sn plus 1 సీక్వెన్స్ని తీసుకుంటున్నాను. సో ఏం చేస్తాను, n ప్లస్లో n plus 1ని రీప్లేస్ చేస్తాను. అంటే n plus 1 plus 1 plus 1 by n plus 1 plus 2 and so on plus 1 by n plus 1 plus n అంతే కదండి. సో అలా రీప్లేస్ చేస్తే మనకు వచ్చే సీక్వెన్స్ చూడండి. ఒక నిమిషం, దీన్ని ఇంకేం చేయొచ్చు, 1 by n plus nని ఎలా రాసుకోవచ్చండి మనం, వెయిట్ ఒక నిమిషం. సో ఇచ్చిన సీక్వెన్స్ నుంచి మనం ఏం చేయొచ్చు, Snని, సో Sn ఈజ్ ఈక్వల్స్ టు 1 by n plus 1 plus 1 by n plus 2 plus and so on plus n plus n అంటే 2n కింద రాసుకోవచ్చు కదా. సో Sn సీక్వెన్స్ అది. సో దీని నుంచి Sn plus 1 సీక్వెన్స్ని రాసుకుంటున్నాం. ఎలాగా, n ప్లస్లో n plus 1 plus 1 plus n plus 1 plus 2 plus and so on plus 1 by 2 into n plus 1ని రీప్లేస్ చేస్తే సో మనకి ఏమొస్తుంది చూడండి సీక్వెన్స్, 1 by n 1 plus 1 అంటే n plus 2 plus 1 by n plus 3 plus and so on plus 1 by 2n plus 2 అనేది రావడం జరుగుతుంది కదా. సో ఇది
n plus 1 సీక్వెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేస్తానంటే Sn plus 1 minus Sn చేస్తున్నాను, వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో Sn plus 1 minus Sn వాల్యూ చేస్తున్నాను, ఏమవుద్ది? సో Sn plus 1 వాల్యూ అంటే ఇదే కదండి, 1 by n plus 2 plus 1 by n plus 3 plus and so on plus 1 by 2n plus 2 అవునా? సో మైనస్ Sn సీక్వెన్స్. సో Sn సీక్వెన్స్ ఏంటండి, 1 by n plus 1 plus 1 by n plus 2 plus and so on plus 1 by 2n. సో సీక్వెన్స్ ఇది కదా. ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనం, చూడండి దీనికి నెగిటివ్ వాల్యూస్ కదా, మైనస్ 1 by n plus 1 మైనస్ 1 by n plus 2 మైనస్ అండ్ సో ఆన్, అలాగా మైనస్ 1 by 2n అనేది రావడం మీద జరుగుతుంది. సో ఇక్కడ ఈ 1 by n plus 2 1 by n plus 3 అండ్ సో ఆన్ అలాగా ఎక్కడ వరకు క్యాన్సిల్ అవుతాయండి, 1 by 2n వరకు అయితే మైనస్ 1 by 2n వరకు అయితే క్యాన్సిల్ అవడం జరుగుతుంది, అవునా? సో ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. సో Sn plus 1 వాల్యూ కదా మనకు వచ్చింది, Sn plus 1 మైనస్ Sn వాల్యూ. సో ఏం చేస్తున్నాం, 1 by n plus 2 plus 1 by n plus 3 plus and so on plus, సో ఇక్కడ 1 by 2n ఉంది కాబట్టి 1 by 2n, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, 1 by 2n plus 1 1 by 2n plus 2 వరకు రాయాలి కదా మనం, 1 by 2n plus 2 వరకు రాసాం, మైనస్ ఏమవుద్ది, 1 by n plus 1 మైనస్ 1 by n plus 2 మైనస్ అండ్ సో ఆన్ మైనస్ 1 by 2n అనేది రావడం జరుగుతుంది, అవునండి? సో ఇక్కడ నుంచి చూడండి ఏం చేయొచ్చు, 1 by n plus 2 మైనస్ 1 by n plus 2, సో అలాగా 1 by n plus 3ని మైనస్ 1 by n plus 3ని, అలాగా ప్లస్ 1 by 2nని మైనస్ 1 by 2nని క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిన టర్మ్స్ ఏమున్నాయండి, Sn plus 1 మైనస్ Sn ఈజ్ ఈక్వల్స్ టు, మిగిలిన టర్మ్స్ ఏంటండి, 1 by 2n plus 1 ప్లస్ 1 by 2n plus 2 మైనస్ 1 by n plus 1 మిగిలింది, అవునా? సో దీని నుంచి చూడండి ఇక్కడ 2 కామన్ చేస్తే 1 by 2n plus 1 ప్లస్ 1 by 2 కామన్ చేస్తే n plus 1 మైనస్ 1 by n plus 1. సో ప్లస్ 1 by 2n plus 1 మైనస్ 1 by n plus 1 నుంచి తీసేస్తాయి, అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, 1 by 2 నుంచి 1 అని తీసేస్తున్నాం, అంటే ఏమవుద్ది, 1 by 2n plus 1, సో ఏమవుతుంది, మైనస్ 1 by 2 కదా వచ్చింది మనకి, సో మైనస్ 1 by 2 ఇంటూ n plus 1 అనేది రావడం అయితే జరుగుద్ది, అవునా? సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదండి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం, ఏమవుద్ది, ఎల్సిఎం 2n plus 1 ఇంటూ దీన్ని మల్టిప్లై చేస్తే 2n plus 2 అనేది వచ్చింది, అవునా? సో ఏమవుద్ది, 2n plus 2 మైనస్ 2n మైనస్ 1 చేస్తే ఏమవుద్ది, ప్లస్ 2n మైనస్ 2n క్యాన్సిల్, 2 నుంచి మైనస్ 1 తీసేస్తే 1 by 2n plus 1 ఇంటూ 2n plus 2 అనేది రావడం అయితే
జరిగింది. సో అర్థమైంది కదండి. ఏం చేసాం, ఎస్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎస్ఎన్లోంచి ఎస్ఎన్ ప్లస్ వన్ నుంచి ఎస్ఎన్ తీసేస్తే మనకి మిగిలిన టర్మ్ ఏంటండి, 1/2n ప్లస్ 1 ప్లస్ 1/2n ప్లస్ 2 మైనస్ 1/n ప్లస్ 1. సో ఇక్కడ చూడండి, 2ని కామన్ చేస్తే ఏమొచ్చింది, 1/2n ప్లస్ 1 వచ్చింది. సో ఇదేమో ఇదేమో హాఫ్, ఇదేమో 1 అనుకుంటే కనుక హాఫ్లోంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది, మైనస్ హాఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో 1/2n ప్లస్ 1 అనేది వచ్చింది. సో దాని నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది, దాన్ని సింప్లిఫై చేస్తే 1/2n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 2 అనేది రావడం అనేది జరిగింది. సో ఇది గ్యారెంటీగా ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనం, Sn ప్లస్ 1 మైనస్ Sn ఈజ్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి, సో గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఏం రాసుకోవచ్చు, Sn ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ Sn రాయొచ్చు కదా. సో రాస్తే ఏమవుద్దండి, దీని నుంచి ఏమవుద్ది, Sn ఈజ్ monotonically increasing. సో సీక్వెన్స్ అనేది ఏమవుతుంది, మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. సో మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుందంటే దానికి గ్యారంటీగా ఎగ్జిస్ట్ అవుద్ది, లిమిట్ మోనోటోనిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అనేది గ్యారంటీగా కన్వర్జెంట్ అవుతుంది కదా, బౌండెడ్ అవుతుంది ప్లస్ కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి. సో ఆ లిమిట్ వాల్యూ అనేది ఫైండ్ చేద్దాం. ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. చూడండి ఏమొచ్చింది మనకి, Sn ఈజ్ monotonically increasing sequence. సో Sn అనే సీక్వెన్స్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి మనకి Sn అనేది అలాగే ఇచ్చాడు, Sn is equals to 1/n plus 1 plus 1/n plus 2 plus 1/n plus 3 plus and so on. ఏమి ఇచ్చాడండి, ప్లస్ 1/2n అనేది ఇచ్చాడు కదా. సో దీని నుంచి ఏం కన్సిడర్ చేస్తానంటే, కన్సిడర్ n ప్లస్ 1 కంటే 1 కంటే n ప్లస్ 1 అనేది పెద్దని తెలుసు, అవునా. అలాగే n ప్లస్ 2 అనేది 1 కంటే పెద్దది, అవునా. సో అలాగే n ప్లస్ 3 అనేది కూడా 1 కంటే పెద్దది. సో 1 అలాగా. సో 2n ఆర్ దీన్ని n ప్లస్ n గ్రేటర్ దెన్ 1 అవుతుంది కదా. సో దీని నుంచి ఏం చేస్తా అంటే నేను ఇక్కడ సో ఇక్కడ 1/, సారీ సో ఏమేమి తీసుకున్నా అంటే n ప్లస్ 1 అనేది గ్యారంటీగా n కంటే పెద్ద అవుతుంది, అలాగే n ప్లస్ 2 అనేది కూడా n కంటే పెద్ద అవుతుంది. సో సిమిలర్లీ అలాగా n ప్లస్ అనేది కూడా ఏమవుతుంది, n కంటే పెద్ద అవుతాం అయితే జరుగుతుంది కదా. సో దీని నుంచి ఏం చేస్తున్నానంటే, దట్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నాను అంటే 1/n ప్లస్ 1 అనేది 1/n కంటే చిన్నగా ఉండడం అయితే జరుగుతుంది, అవునా. సో అలాగే n ప్లస్ 2 అనేది కూడా ఏమవుద్ది, 1/n కంటే చిన్నదవుతుంది. సిమిలర్లీ ఏమవుద్ది, 1/n ప్లస్ అనేది కూడా ఏమవుద్ది, n కంటే చిన్నదవుతుంది.
సో ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకున్నా అంటే సపోజ్ n వాల్యూ కనుక n ఈక్వల్స్ టు 2 అనేది తీసుకుంటున్నాను వాల్యూ. n వాల్యూ 2 తీసుకుంటే కనుక సో ఏమవుద్ది, 2 + 1 అనేది 2 కంటే పెద్దది అవునా, 2 + 2 అనేది 2 కంటే పెద్దది అవునా. సో సిమిలర్లీ అలాగా సో 2 తీసుకున్నాం కదా, n+1 వచ్చింది కదా. సో ఇక్కడి నుంచి ఏం చేస్తున్నా అంటే 1/2 + 1 ఈజ్ లెస్ దాన్ 1/2 అని చెప్తాను. అంటే ఏమవుద్ది, 1/2 + 1 అంటే ఏమవుద్ది, 1/3 అవుతుంది. 1/3 అనేది 1/2 కంటే చిన్నదే కదండి, 1/3 అనేది 1/2 కంటే చిన్నదే కదండి. సో దాని నుంచి మనం తీసుకున్న సీక్వెన్స్ కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది కదా. సో ఇక్కడి నుంచి ఏం చేయొచ్చు, మనం ఇక్కడి నుంచి ఏం చేయొచ్చు అంటే సో Sn ప్లేస్లో 1/n+1 ప్లేస్లో 1/n అనేది రాసుకుంటున్నాను. ఎలా రాసుకుంటున్నాను అంటే Sn అనే దాని ప్లేస్ Sn అనేది 1/n+1 ప్లేస్లో 1/nని రీప్లేస్ చేసుకున్నాను. సో ఇక్కడ 1/n+1 ఉండటం వల్ల ఈక్వల్ టు రాసాను, కానీ 1/n+1 అనేది 1/n కంటే చిన్నగా ఉండడం అయితే జరుగుతుంది కదా. సో Sn సీక్వెన్స్ కూడా ఏమవుతుంది ఇప్పుడు లెస్ దాన్ n ప్లస్ n ప్లస్ అండ్ సో ఆన్ అలాగా ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్నీ 1/nలో రీప్లేస్ చేస్తాను. సో ఇక్కడ n టైమ్స్ ఉందనుకోండి, సో n టైమ్స్ ఉంటాయి కనుక ఏమవుద్ది, Sn ఈజ్ లెస్ దాన్ n ఇంటూ 1/n. సో 1 + 1 1 + 1 + 1 + 1. సో ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాం, 1 2 3 4 5 5 టైమ్స్ యాడ్ చేస్తున్నాం కదా. 5 × 1 అంటే 5 కదా వచ్చిందండి మనకి. సో ఇక్కడ n టైమ్స్ యాడ్ చేసినప్పుడు 1/nని n టైమ్స్ యాడ్ చేస్తాం, అంటే n ఇంటూ 1/n చేయొచ్చు కదా. సో చేస్తే ఈ n అని క్యాన్సిల్ అయిపోతే Sn ఈజ్ లెస్ దాన్ 1 అనేది రావడం అయితే జరిగింది అవునా. సో ఏమైందండి, Sn ఈజ్ లెస్ దాన్ 1. సో ఇప్పుడు Sn అనేది 1 కంటే చిన్నగా ఉండడం అయితే జరిగింది. సో దీని నుంచి ఏం చేయొచ్చు మనం, దీని నుంచి ఏం చెప్పొచ్చు, సిన్స్ Sn సో Sn అనేది లెస్ దెన్ 1 అవుతుంది కాబట్టి 1 ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ Sn. సో Snకి 1 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. సో అప్పర్ బౌండ్ అయితే Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. సో బౌండెడ్ అబౌవ్ అవుతుంది కాబట్టి Sn ఈజ్ కన్వర్జెంట్. సో Sn అనేది ఏమవుతుందండి, కన్వర్జెంట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. సో ఇక్కడ ఏం చేస్తాం, Sn అనే సీక్వెన్స్ ఏమి ఇచ్చాడో తీసుకున్నాం, దానికి బదులుగా ఏం చేస్తాం, n+1 అనేది n వాల్యూ కంటే పెద్ద ఉండడం అయితే జరుగుతుంది. కానీ ఏం చేస్తాం, దాన్ని డివిజన్లోకి రాసుకునేటప్పటికి ఏమవుతుంది, రెసిప్రోకల్ కింద చేస్తే 1/n+1 ఈజ్ లెస్ దాన్ 1/n అవ్వడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ n+1 ప్లేస్లో 1/n రీప్లేస్ చేస్తున్నాం కదా. సో అంటే ఈక్వల్ టుగా ఉన్న వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే Sn కంటే Sn అనేది చిన్నగా ఉంటుంది 1/n వాల్యూ కంటే అవునా. సో ఇలా రాసుకున్నప్పుడు సో 1/nని ఎన్నిసార్లు రీప్లేస్ చేసిన మనకున్న టర్మ్స్ ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయో అన్ని టర్మ్స్ అన్నిసార్లు అరేంజ్ చేయడం అయితే జరిగింది 1/n అని. సో Sn అనేది ఏమవుతుంది, లెస్ దాన్ 1/n+1 + 1/n+2 అండ్ సో ఆన్ అలాగా 1/n+1. అంటే Sn కంటే 1/n అనేది పెద్దగా ఉండడం అయితే జరుగుతుంది కదా ఈ మనం రాసుకునే సీక్వెన్స్. సో Sn అనేది ఏమవుతుంది, n టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి n × 1/n కింద రాసుకున్నాను. సో n క్యాన్సిల్ అయిపోతే 1 అయితే వచ్చింది. సో Sn అనే సీక్వెన్స్ 1 కంటే చిన్నగా ఉండడం అయితే జరుగుతుంది అవునా. సో చిన్నగా ఉంటుంది కాబట్టి 1 అనేది Sn అనే సీక్వెన్స్కి అప్పర్ బౌండ్ అవుతుంది కదా. సో S అనేది బౌండెడ్ అబౌవ్ అవుతుంది కాబట్టి Sn అనేది కన్వర్జెంట్ బై నోన్ థియరం. ఏం థియరం అండి, monotonically increasing sequence is bounded if it is convergent అనేది థియరం ప్రూవ్ చేసాం కదా, దాని నుంచి కన్వర్జెంట్ అని చెప్పొచ్చు కదా.
సో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 4. Prove that generator of Sn is convergent if Sn equals to 2n minus 1 by 3n plus 2. సో ఏమి ఇచ్చాడంటే మనకి ఎస్ఎన్ అనే సీక్వెన్స్ ఇచ్చాడు. ఇందాకైతే మనకి టర్మ్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏమైంది, ఎస్ఎన్ సీక్వెన్స్ అనేది ఇచ్చాడు. అలాగే ఇచ్చాడు 2n minus 1 by 3n plus 2. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం అదే మోనోటోనిక్ సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం కదా. సో దీన్ని కూడా అలా సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ఏమి ఇచ్చాడండి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2n minus 1 by 3n plus 2. సో దీని నుంచి ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్సా డిక్రీజింగ్ సీక్వెన్సా చెక్ చేయండి ఒకసారి. n ప్లస్లో ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ అంటే 0 to పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు రీప్లేస్ చేస్తాను అనుకోండి. ఎస్ఎన్ వాల్యూస్ ఏం వస్తాయి, 1 పెడితే 1 by 3 plus 2 అంటే 5, 1 by 5. తర్వాత 2 పెడితే 4, 4 minus 1 అంటే 3. తర్వాత 2 పెడితే 6, 6 plus 2 అంటే 8, 3 by 8 అండ్ సో వన్ అలాగా ఇన్ఫినిటీ వరకు అయితే రావడం అయితే జరుగుతుంది కదా. సో దీని నుంచి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలి, సో ఎస్ఎన్ ప్లస్ 1 సీక్వెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ఎన్ ప్లస్ 1 అంటే n ప్లస్లో n ప్లస్ 1ని రీప్లేస్ చేయండి. 2 into n plus 1 minus 1 by 3 into n plus 1 plus 2 రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది, 2 into n అంటే 2n, 2 minus 1 అంటే plus 1 by 3n, 3 plus 2 అంటే 5. సో మనకి ఎస్ఎన్ ప్లస్ 1 కూడా టర్మ్ కూడా వచ్చింది కదా. సో ఎస్ఎన్ ప్లస్ 1 టర్మ్ మైనస్ ఎస్ఎన్ టర్మ్ చేస్తే ఏమవుద్ది, సో ఇక్కడ చూడండి ఎస్ఎన్ ప్లస్ 1 అంటే 2n plus 1 by 3n plus 5 మైనస్ ఏమవుద్ది 2n minus 1 by 3n plus 2. సో LCM ఏమవుద్ది 3n plus 1, 3n plus 5 into 3n plus 2 అనా. సో ఏమవుద్ది 2n plus 1 into 3n plus 2 అలాగే మైనస్ 2n minus 1 into 3n plus 5. సో ఏమొచ్చింది చూడండి, ఎస్ఎన్ సీక్వెన్స్ అనేది తీసుకున్నాను. 2n minus 1 by 3n plus 2 అనేది వచ్చింది. అలాగే ఎస్ఎన్లోంచి 1 by ఎస్ఎన్ ప్లస్లో 1, 2, 3 అలా రీప్లేస్ చేసుకుంటే వచ్చింది సీక్వెన్స్ అంటే 1 by 5, 3 by 8, సో అలాగా సీక్వెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఎస్ఎన్ ప్లస్ 1 ఈక్వల్స్ టు అంటే ఎస్ఎన్ ప్లస్ 1 టర్మ్ అయితే నేను తీసుకుంటున్నాను, అంటే n plus 1 టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తాను. సో n ప్లస్లో n plus 1ని రీప్లేస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి, 2n plus 1 by 3n plus 5 అనేది రావడం అయితే జరిగింది, అవునా. సో n plus 1 ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ ఎస్ఎన్ చేస్తే మనకు వచ్చిన టర్మ్ ఏంటి, అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే 2n plus 1 into 3n plus 2 అంటే 2n into 3n అంటే 6n స్క్వేర్. తర్వాత 2n into 2 అంటే ప్లస్ 4n. తర్వాత 1 into 3n ప్లస్ 1 into 2 మైనస్ 2n into 3n అంటే మైనస్ 6n స్క్వేర్.
3 -3n ఇంటూ ప్లస్ 5 అంటే -10n, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3n ప్లస్ 3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 5 ప్లస్ 5 బై ఏమొచ్చింది 3n ప్లస్ 5 ఇంటూ 3n ప్లస్ 2 అనేది రావడం అయితే జరిగింది. అవునా? సో ఈ టర్మ్ అయితే వచ్చింది. మనం దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ ఏముంది 6n², ఇది ఒక -6n². అలాగే 4n ప్లస్ 3n ఎంత అవుద్ది 7n. 10n నుంచి 3n తీసేస్తే 7n. సో ఇది ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. అవునా? సో ఇంకా మనకి మిగిలిన టర్మ్ ఏమొస్తుంది? టర్మ్ ఏమొస్తుందండి? Sn plus 1 minus Sn equals to 2 plus 5 7 by 3n plus 5 into 3n plus 2. సో ఈ సీక్వెన్స్ అయితే వచ్చింది. సో ఇది గ్యారెంటీకి ఏమవుద్ది, గ్రేటర్ దెన్ 0 ఏమైతే జరుగుతుంది కదా. సో Sn plus 1 minus Sn ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో Sn plus 1 ఈజ్ గ్రేటర్ దెన్ Sn అని చెప్పచ్చు కదా, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్. అయితే కనుక జనరేటర్ ఆఫ్ Sn ఈస్ monotonically increasing sequence. అవునా? సో monotonically increasing sequence అవడం అయితే జరుగుతుంది. సో Sn plus 1 గ్రేటర్ దెన్ Sn ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్ అని అయితే అవింది. సో ఇలా వచ్చిన సమ్మని మనం 2 టైప్స్గా సాల్వ్ చేయొచ్చు అని చెప్పాను. ఒకటి లిమిట్ ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయొచ్చు, ఇంకొకటి ఈ వాల్యూని తీసుకుని అదే ఎప్సిలాన్ వాల్యూ తీసుకుని Sn దానికి ఎప్సిలాన్ వాల్యూ తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి. సో ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ రీడ్ డౌన్. లిమిట్ వాల్యూ అనేది అప్లై చేద్దాం. సో లిమిట్ వాల్యూ అప్లై చేస్తే కనుక సో ఏమైంది మనకి, జనరేటర్ ఆఫ్ Sn ఈస్ monotonically increasing. సో monotonically increasing అవుతుంది కాబట్టి సో ఏమవుద్ది, Sn ఈస్ బౌండెడ్ అని చెప్పొచ్చు కదా. సో Snని ఏమని చెప్పొచ్చు, మోనోటోనీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే గ్యారంటీగా దానికి బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పొచ్చా. సో మోనోటోనికల్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ఏం కన్సిడర్ చేస్తా అంటే, సో మనకి Sn అనే సీక్వెన్స్ని కన్సిడర్ చేస్తున్నాను. మోనోటోనికల్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి బౌండెడ్ అబౌవ్ అనుకుంటే కనుక లిమిట్స్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. సో లెట్ కన్సిడర్ limit and trans to infinity Sn is exist. సో ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటే సో ఏమవుతుంది, లిమిట్ and trans to infinity Sn ఈక్వల్స్ టు ఏం చేయొచ్చండి, లిమిట్ and trans to infinity Sn అంటే మనకి ఇచ్చే సీక్వెన్స్ ఏంటి, 2n - 1 by 3n plus 2 అనేది ఇచ్చాడు కదా. సో దీని నుంచి మనం సాల్వ్ చేయాలి, సింప్లిఫై చేయాలి. సో ఏం చేద్దాం, ఇక్కడ డైరెక్ట్గా ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది కదా. సో దీని నుంచి nని ఎలిమినేట్ చేయాలి. లిమిట్ n trans to infinity n కామన్ చేస్తే ఏమవుతుంది, 2 - 1 by n అనేది వస్తుంది. అవునా? సో కింద కూడా n కామన్ చేస్తే 3 + 2 by n అనేది వస్తుంది. అవునా? n ని క్యాన్సిల్ చేస్తే లిమిట్ n trans to infinity 2 - 1 by n by 3 + 2 by n. సో లిమిట్ అప్లై చేయండి, ఏమవుద్ది
2 minus 1 by infinity by 3 plus 2 by infinity. So anything by infinity 0. So 2 minus 0 by 3 minus 0 అంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటి 2/3 అనేది రావడం అయితే జరిగింది. సో లిమిట్ ఎంట్రాన్స్ టు ఇన్ఫినిటీ Sn వాల్యూ ఎంత అయిందండి 2/3 అనేది. సో ఇప్పుడు జనరేటర్ ఆఫ్ Sn అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఎక్కడ కన్వర్జెంట్ అవుతుంది 2/3కి కన్వర్జెంట్ అవుతుంది. సో ఎల్ వాల్యూ అనేది ఏదైతే వచ్చిందో అది మనం ఏమని చెప్తామండి అక్కడికి అది లిమిట్ అని చెప్తాం. అలాగే అక్కడికి కన్వర్జెంట్ అవుతుందని చెప్తాం కదా. సో ఇక్కడ Sn అనే సీక్వెన్స్ కూడా ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందండి 2/3కి కన్వర్జెంట్ అవడం అయితే జరుగుతుంది కదా. సో ఏమని చెప్పచ్చు Sn is convergent to 2/3. సో ఈ వాల్యూస్ అయితే మనం చెప్పచ్చు. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సమ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.